ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకోవాలి? ఇప్పుడు మీరు అన్నట్టు నైట్ టైం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంటే అన్నట్టు, సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనం కన్సర్న్ఫుల్గా తీసుకోవాలి? సో యూజువలీ మనకు వీ క్యాన్ హోల్డ్ యూరిన్ అప్ టు 3 to 4 hours. యూజువలీ వీ సే దాట్ వెన్ మనకు విదిన్ 2 hours మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలని అవసరం పడుతుంది, సో దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రీక్వెన్సీ. ఓకే. నైట్ టైంలో మన స్లీప్ డిస్టర్బ్ అయితేనే వీ కాల్ ఇట్ యాజ్ నాక్ట్యూరియా ఆర్ నాక్టర్నల్ ఫ్రీక్వెన్సీ. సో స్లీప్ మధ్యలో మేము ఒక్కసారి కూడా లేచి యూరిన్ పాస్ చేస్తే దట్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు నాక్ట్యూరియా. ఓకే. దట్ ఈస్ అఫ్ కోర్స్ ద డెఫినేషన్ ఆఫ్ నాక్ట్యూరియా. కానీ యూజువలీ 1 to 2 times అందరు లేస్తున్నారు, బట్ యూజువలీ ఒకవేళ 3 to 4 times అయితే స్లీప్ డిస్టర్బ్ అయితే అది సిగ్నిఫికెంట్. సో డెఫినెట్లీ ఒక యూరాలజిస్ట్ కన్సల్టేషన్ ఇంపార్టెంట్. అంటే 50 years నుంచి ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయా? యంగ్ ఏజ్లో వాళ్ళకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? యంగ్ ఏజ్లో కూడా కనపడచ్చు, బట్ కారణం యూజువలీ వేరే ఉంటుంది. సో ప్రాస్టేట్ ఒక నార్మల్ గ్లాండ్, ఒక నార్మల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో యూజువలీ అది సైజ్లో గ్రో అవ్వడం అనేసి 60 years తర్వాత స్టార్ట్ అవుతుంది, బట్ అది ఒక పర్ఫెక్ట్ కట్ ఆఫ్ కాదు. యూజువలీ ఆ గ్రోత్ 40 years నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ గ్రోస్ టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. మోస్ట్లీ చూస్తున్నాము 60 years తర్వాత తొందరగా గ్రో అవుతుంది కొంతమంది జెంట్స్లో. 50 years కన్నా తక్కువ ఏజ్లో ప్రాస్టేట్ సిమ్టమ్స్ వస్తుందంటే ఫెమిలియల్ టెండెన్సీ ఉండొచ్చు. ఒకవేళ ఫాదర్కి కానీ బ్రదర్కి, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి అట్లా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటే అలా రావచ్చు.